విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోని వార్డుల్లో సుమారు 1.80 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన పలు అభివృద్ధి పనులను ఎంపీ భరత్, ప్రభుత్వ విప్ గణబాబు శనివారం ప్రారంభించారు. ఒక్కొక్క జోనల్ కమిషనర్ కి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండేవారు. ఒకరి సమీక్షలు పిలుచుకుంటే లేదా ఒకరి అభివృద్ధి పిలుచుకుంటే ఒక దగ్గర ఉండే పరిస్థితి ఉండింది. దీనికి చెప్తూ ఒకే జోనల్ కార్యాలయం ఒకే నియోజకవర్గానికి పెడితే నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుందనేటువంటి నిర్ణయం తీసుకోవడం ద్వారా ఒక రకంగా చెప్తే నార్త్ నియోజకవర్గానికి ఒక కొత్త జోనల్ కార్యాలయం ఉంది. సౌత్కి మన జోన్ 4 కార్యాలయం జ్ఞానాపురంలో వారు వాడడం, మరి గోపాలపట్నం ప్రాంత వాసులకి వేపగుంటలో ఉండేటువంటి నాయుడుతోటలో ఉండేటువంటి జోనల్ కార్యాలయం పెందుర్తి వాసులకి అంటే పెందుర్తి జోన్కి వెళ్ళటం. సో ఓవరాల్గా పశ్చిమ నియోజకవర్గానికి జోనల్ కార్యాలయం లేని పరిస్థితి ఉంది. అందుకని తాత్కాలికంగా ఎన్ఏడి కొత్త రోడ్డు దగ్గర ఒక కమ్యూనిటీ హాల్ని, అదేవిధంగా కంచరపాలెంలో ఒక కమ్యూనిటీ హాల్ని, పారిశ్రామిక ప్రాంతంలో ప్రత్యేకంగా ఇక్కడికి వస్తే అధికారులు ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, లేదా శానిటేషన్, లేకపోతే హెల్త్ డిపార్ట్మెంట్ ఏవైతే ఉన్నాయో డిపార్ట్మెంట్స్ అన్నీ, అటు రెవెన్యూకి సంబంధించి కానీ ఒక షెల్టర్ అంటూ లేదు. నేను 14-19లో ఇక్కడ ఒక ప్రభుత్వ కార్యాలయం ఉండాలి, నేను కూడా సమీక్షలు చేసుకోవాలంటే ఏదో ప్రైవేట్ ఫంక్షన్ హాల్స్లో కూర్చోబెట్టి అధికారులు కూర్చోబెట్టి మాట్లాడే పరిస్థితి ఇప్పటివరకు. ఆ రకమైనటువంటి సదుపాయాలు కావాలని ఆ రోజు ఇక్కడ ఈ ప్లేస్ని చూసి నిర్మాణం మొదలుపెట్టాం. తర్వాత కాలంలో ఇది ఒక భవనం నిర్మాణం అయిన తర్వాత రెవెన్యూకి ఒక ప్రత్యేకమైన, ఎందుకంటే రెవెన్యూ కూడా ఒక పర్మనెంట్ కార్యాలయం భవిష్యత్తులో వస్తుంది. ఇది జీవీఎంసీ భవనం నుంచి రెవెన్యూ కార్యకలాపాలు ప్రారంభించడం జరిగింది. ప్రత్యేకంగా ప్రజలు ఎక్కువ మంది సెంట్రల్లీ లొకేటెడ్ అవసరం ఉంటుంది, అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇప్పటికే కార్యకలాపాలు మొదలుపెట్టాం. జోనల్ కమిషనర్ రావాలన్నా, జోనల్ కమిషనర్ వారి సిబ్బంది వస్తే ఎక్కడ కూర్చోలో తెలియదు పరిశ్రమ, మళ్ళీ అక్కడికి రమ్మనాలి. సో ఆ రకంగా మొన్న ట్యాక్స్ మేళా పెట్టినా, లేకపోతే మున్సిపల్ పన్నులకు సంబంధించి కానీ ఇతరత్ర అంశాలకి ఎక్కడైనా సమీక్షలు జరుపుకోవాలన్నా ఇక్కడ షెల్టర్గా పైన ఉన్నటువంటి హాల్ని టెంపరీగా, ఇప్పుడు ఏదైనా పర్మనెంట్గా సైట్ చూసాం, అది కూడా 2 కోట్లతో టెండర్లు పిలిచారు, ఆ వర్క్ కూడా స్టార్ట్ అయ్యి. సో 3 ప్రాంతాల్లో ఈ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి మన నియోజకవర్గంలో కంచరపాలెం నుంచి కొత్త రోడ్డు ఒక ప్రాంతంగా ఉంటుంది, గోపాలపట్నం నుంచి ఎన్ఐడి వరకు ఒక ప్రాంతంగా ఉంటుంది, ఇక్కడికి వచ్చేటప్పటికి జింక్ నుంచి షిప్ యార్డ్ వరకు ఒక ప్రాంతం. సో 3 ప్రాంతాలుగా విభజన చేసుకొని ఈ 3 ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు అందుబాటులో తీసుకురావాలనే దృక్పథంతో ఈరోజు ఉండేటువంటి ప్రభుత్వ పనితీరు కానీ, ప్రభుత్వం ఉండేటువంటి కార్యక్రమాలు కానీ ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఎంపీ గారిని కూడా పిలవగానే అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయడం జరిగింది.